నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రశ్న రావణ్ణి మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. సో అయితే అక్కడ ఆయన మీద కొంత దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. రాళ్ళు విసిరారని, తర్వాత పిఎస్లోకి చొచ్చుకెళ్ళారు, కొంత దాడి చేయబోయే ప్రయత్నం జరిగింది. జనసేన శ్రేణులు ఈ రకమైన పద్ధతిని ఎంచుకోవటం, పోలీస్ స్టేషన్ మీదే దాడి చేయటం, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యంగా చూస్తానండి నేను. ఓకే. ప్రజాస్వామ్యం అంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేయటమే. అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టుకి అప్పచెబితే కోర్టు వారు వారి మీద వచ్చినటువంటి ఆరోపణలని నిగ్గు తేల్చి వారికి శిక్ష వేయటం అనేది ఒక పద్ధతి ఉంది. కానీ దాన్ని పద్ధతి అని వీళ్ళు అనుకుంటున్నట్టుగా లేరు. పైగా ఉక్కు క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది, సాధక్ అని చెప్పి ఆయన టైటిల్ ఇస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ క్యాడర్కి. అంటే మరి సాధకులందరూ ఏం సాధించటం కోసం పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారు అంటే, యాక్చువల్గా మొన్న పిఠాపురంలో కూడా జరిగింది డ్రామా. పిఠాపురం పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి జరిగింది. పోలీసు వారు అతన్ని కాపాడుకోవడానికి చుట్టూ తాళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది. బయటకు తీసుకొచ్చేటప్పుడు తాళ్ళు కట్టారు. నిన్న అతన్ని వేరే కోర్టుకు తరలించేటప్పుడు కూడా దాడి జరిగింది వ్యాన్ మీద. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పోలీసులు అతి కష్టం మీద వాళ్ళని నిలువరించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ నాయకుడు గారు ఎందుకు వాళ్ళని కంట్రోల్ అవ్వమని చెప్పడం లేదంటే, మేము దాడి చేస్తామని చెప్పదలుచుకున్నాడు ఆయన అనేది ప్రశ్న. అంటే మేము దాడి చేస్తాం, మేము కొడతాం అంటే, మేం చేసేది సంసారం అండి, మిగిలిన ప్రపంచం చేసేది ఏమిటో మీరే డిసైడ్ చేసుకోండి అన్న పద్ధతిలో ఆయన వ్యవహార శైలి నడుస్తోంది. వారు ఏం మాట్లాడినా అది పద్ధతే. వారు పంచలోడ తీసి పరిగెట్టిస్తామన్నా పద్ధతే. అలాగే కిందేసి పేకల మీద కాలేసి తొక్కుతాం కొడకల్లారా అన్నా కానీ అది పద్ధతే. అది ప్రజాస్వామ్యం. రాడ్లు హాకీ స్టిక్కులు తీసుకుని రోడ్ల మీదకి వస్తాం, తేల్చుకుందాం, రండి, నేను రెడీ, మీరు రెడీనా అన్నా కానీ అది ప్రజాస్వామ్యమే. కానీ అవతల వాళ్ళు దీన్ని ఇమిటేట్ చేస్తే మాత్రం వాళ్ళు వేరే అయిపోతారు, వాళ్ళు అప్రజాస్వామికం అయిపోతారు. దాంతో ఈయన దాడి చేయటం కూడా ప్రజాస్వామ్యం అకౌంట్లోకి తీసుకొచ్చేసాడు ఇప్పుడు. అంటే దాడి చేయటము, ఆయన రెడిక్యూల్ చేసి మాట్లాడటము, రాహుల్ గాంధీ మీద ఆయన కామెంట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది కదా. ఆయన అంటే తన పర్సనల్ ఏరియాకి వచ్చి మాట్లాడొద్దు అని చాలాసార్లు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మరి ఆయన రాహుల్ గాంధీ పర్సనల్ ఏరియాకి వెళ్ళి ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ బ్రహ్మచారి అనుకోలేము అన్నాడు చాలా టిపికల్గా. ఎందుకు ఆ మాటలన్నీ మాట్లాడాలి? ఈ ధోరణి ఇది నడుస్తున్న ట్రెండ్ అనుకుని కదా వీళ్ళు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తోంది. ఈ ప్రశ్న రావణ్ కావచ్చు, మరొకరు కావచ్చు. అసలు ప్రశ్నించటం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన మనిషి ప్రశ్నిస్తే దాడి చేస్తా అని చెప్పడం అనేది, అంటే ప్రస్తుతం ఆయన ప్రశ్నలు ఆపేసి దాడులు చేసే సినిమాలోకి వెళ్ళిపోయాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన దీనికి సంబంధించి చెప్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. ఆయన ధైర్యం ఏంటంటే, తను ఆ రోజున పంచలోడ తీసి పరిగెట్టిస్తా అన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు తన మీద కేసు వేయరు. రాహుల్ గాంధీ బ్రహ్మచారి కాదు, పెళ్లి చేసుకోకపోయి ఉండొచ్చు కానీ బ్రహ్మచారి అయితే కాకపోయి ఉండొచ్చు అన్న టోన్లో వారు చేసిన ప్రజాస్వామ్య వ్యాఖ్య మీద కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేయరు అనే నమ్మకం ఉండడం చేత, తర్వాత ఆయన తిరుపతి లడ్డు వ్యవహారంలో దానిలో పంది కొవ్వు కలిపారు ఇవన్నీ మాట్లాడినప్పుడు ముస్లిం సమాజం నుంచి ఆయన మీద కేసులు వేయలేదు, ఎవరు వెయ్యలేదు అనేది ఆయన గ్రాంటెడ్గా తీసుకున్నారు. వేస్తే తాట తీసుండేవాడేమో. ఆయన మనోభావాలు గాయపడి ఉంటాయి కదా, మైనారిటీ మనోభావాలు గాయపడి ఉంటాయి కదా డెఫినెట్గా. అందరివి క్రైస్తవ ముస్లింల మనోభావాలను గాయపరిచిన మనుషులు కదా వాళ్ళిద్దరూ, ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు. వాళ్ళు ఏం మాట్లాడారు? జగన్ క్రైస్తవుడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండదు కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి మహిమలు తగ్గించటం కోసం కల్తీ నెయ్యి వాడాడు అని మాట్లాడారు కదా. అంటే దాని ఉద్దేశం ఏమిటి? అంతరార్థం
అంతరార్థం ఏమిటంటే ఈ దేశంలో మైనారిటీలను మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందూ సోదరులకు అందరికీ ఉంది ఓకే అని మాట్లాడినట్టే. దాని మీద మైనారిటీ సంఘాలు వాళ్ళ మీద ఎందుకు కేసులు వేయలేదు? ఓకే ఇప్పుడు తెలుసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది. ఇమ్మీడియట్గా మైనారిటీలు ఆ రోజున మాట్లాడిందే కావచ్చు, ఇప్పుడు 25లో ఎక్కడో మాట్లాడారని కదా ఇతని మీద కేసు పెట్టి ఇక్కడికి పట్టుకొచ్చారు. మచిలీపట్నం ప్రశ్న రావణ్ణి ఓకే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఈయన పిఠాపురం నుంచి. పిఠాపురంలో బెయిల్ రాగానే కేసు వేసి హాయిగా లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. ఇది పోలీసులకు కొత్త ఏం కాదు, ఇది పవన్ కళ్యాణ్ కోసం చేసిన విన్యాసం కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి విన్యాసాలు చాలా చేశారు. ఎవరి మీదైనా కేసు పెడితే అంటే ఇంతకుముందు ఇది కేవలం నక్సలైట్ల కేసులప్పుడు మాత్రమే జరిగేది. అంటే కేసులు పెట్టడం, బెయిల్ రాగానే మళ్ళీ బెయిల్ వస్తే బెయిల్ రాగానే వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పుడు గేట్ దగ్గరే అరెస్ట్ చేసేవాళ్ళు. ఓకే గేట్ దగ్గరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి కొంతకాలం ఎక్కడో పెట్టేవాళ్ళు. ఓకే ఏ పోలీస్ క్వార్టర్లోనో లేకపోతే ఇంకెక్కడో దాచిపెట్టి ఓకే ఆ పాత కేసు బెయిల్ వచ్చిన కేసులో 2 వాయిదాలకు వీళ్ళు వెళ్ళరు, కంటిన్యూస్గా వెళ్ళనివ్వరు వీళ్ళు. ఓకే ఈలోపు జడ్జి గారు అడుగుతారు అక్కడ, ఏంటి మీ క్లయింట్ రావడం లేదు వాయిదాలకి అని అడుగుతారు డిఫెన్స్ లాయర్ని. అయ్యా అతను ఏమైపోయాడు తెలియదండి అంటాడు డిఫెన్స్ లాయర్. ఓకే పారిపోయి ఉంటాడు అని పీపీ గారు అంటాడు. పీపీ గారు అనగానే అయితే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేద్దామా అంటాడు జడ్జి గారు. అదే అంతకు మించి మార్గం లేదు యువరానర్ అంటాడు పీపీ గారు. వెంటనే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. ఆయన 2వ క్షణం పోలీసులు తీసుకొచ్చి అతన్ని మళ్ళీ అదే కేసులో ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్కి తోస్తారు. ఇది ఒక పద్ధతిగా పోలీసులు చాలా కాలం ప్రాక్టీస్ చేశారు. ఈ లోపు బెయిల్ వస్తుందని తెలిసి ఇంకో స్టేషన్లో ఇంకో కేసులో ఇతన్ని పెట్టి పీటీ వారెంట్ పంపించి లోపలే ఉంచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ పోసాని కృష్ణమురళికి ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. అందుకనే వారి చేతులెత్తి దండం పెట్టేశాడు, నా వల్ల కాదు ఈ టార్చర్ అని. అలా ప్రతి ఒక్కరూ ఈ టార్చర్ ఎందుకు అనుకోవాలనే ఉద్దేశంతోనే టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు సరెండర్, మీరు లొంగిపోతారా లేకపోతే అదృశ్యం అవుతారా అనేదే ఆప్షన్ ఎవరికైనా సరే. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ప్రశ్నించేవాళ్ళు, ఆయన విమర్శలు చేసేవాళ్ళని కన్సిడర్ చేయొచ్చు. వాడుతున్న భాష బాగాలేదు అంటే మీరు గతంలో అదే భాష వాడారు అనేది దానికి సంజయ్షి చెప్పండి ముందు. ఒక ఎమోషన్లో మాట్లాడారు నేను అనొచ్చుగాక, వాళ్ళు అదే ఎమోషన్లో మాట్లాడారని ఎందుకు అనుకోరు మీరు? మీరు ఎందుకు ఆ రోజున ఆ పంది కొవ్వు అవన్నీ ఎందుకు మాట్లాడారు? వివరణ ఇవ్వగలరా? ఇవ్వదలుచుకుంటే మళ్ళీ సనాతన ధర్మము విఘాతము అని మాట్లాడతారు. అందుకని మీరు సనాతనము మీరే, హిందూ ధర్మము మీరే, ప్రజాస్వామ్యము మీరే, అన్నీ మీరే అయిపోతే అలాగా విప్లవము మీరే ఇన్ని వేషాలు వేసేస్తే అలాగా అదేదో సినిమాలో రామారావు గారు 5 వేషాలు వేసినట్టు, దశావతారంలో కమల్ హాసన్ 10 వేషాల్లో కనిపించినట్టు మీరు 20 వేషాల్లో కనిపిస్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని పవన్ కళ్యాణ్ చాలా డేంజరస్గా మారుతున్న మాట వాస్తవం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మీద దాడి విషయానికి వద్దాం. ఇప్పుడు పోలీసుల మీద, పోలీస్ వాహనాల మీద మొన్న దాడి జరిగింది. అమరావతి గ్రామం అయిన ఉండవల్లిలో జరిగింది. ఒక పోలీసుకి దెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇవాళ చూస్తే పోలీస్ స్టేషన్కి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు, గోడలు దూకారు, తర్వాత రాళ్ళు విసిరారు. అంటే ప్రశ్న రావణ్ణి ఏదో చేయాలి అప్పచెప్పేసి ఉండొచ్చు. ఇప్పుడు పోలీసులు అప్పచెప్పేస్తే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవారేమో. ఇప్పుడు అప్పచెప్పలేదు కాబట్టి నేను కానీ హోంశాఖ తీసుకుంటే అంటాడేమో రేపు పొద్దున, ఆయన తెలియదు. ఇది ప్రజాస్వామికం అని కనుక ఆయన భావిస్తే, నిజానికి సంజయ్షి ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్ మీద వాళ్ళ క్యాడర్ దాడి చేసిన దానికి. వాళ్ళ పార్టీ నుంచి అతను మాట్లాడినందుకు మీరు కేసు పెట్టారు, కేసు పెట్టినందుకు పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు ఎందుకు తీసుకొచ్చారు? కేసు ఎందుకు పెట్టారు? మీరు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టమనే కదా. కోర్టులో పెట్టమన్నా తర్వాత తీసుకొస్తే మేము కొట్టుకుంటామనే. అంటే పోలీసుల్ని మీరు ఎలా వాడుకోదలుచుకున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలిగా జనసేన. ఇది తప్పు. అందుకని సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆ పార్టీకి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు, బీహార్ లాంటి రాష్ట్రాలు ఎక్కడైతే క్రైమ్ రేట్ ఉంటుందో అనుకుంటామో అక్కడ కూడా పోలీసుల మీద కానీ పోలీస్ స్టేషన్ల మీద కానీ అంత త్వరగా దాడులు జరగవు. కానీ ఇక్కడ రిపీటెడ్గా పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని అయితే, ఏ పార్టీని అయితే రౌడీల పార్టీ, గొడ్డల పార్టీ అంటున్నారు, ఆ నాటి ప్రభుత్వంలో కూడా
అట్లీస్ట్ పోలీసుల మీదకి అయితే వెళ్ళలేదు. అంటే మరొక ఆరోపణలు అయితే వాళ్ళ మీద ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా ఈ రకమైన దాడి మీద? అంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అలా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అంటే పోలీసు స్టేషన్ మీద అయితే దాడి జరగలేదు. స్టేషన్ మీద ఆ సందర్భంగా కూడా అక్కడ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిన పోలీసులు వెనక నెట్టడం లాంటివి జరిగినాయి. ఓకే. ఇక్కడ స్టేషన్ మీద దాడి చేయటము అంటే పిటి వారెంట్లు వేసి ఇలా తిప్పడం అనేది వీళ్ళు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. ఆ రోజున ఇలాంటి సందర్భాలు జరగలేదు. నిజానికి 2-3 అరెస్టులు జరిగినాయి కానీ అవి ఇలా జరగలేదు. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి ధోరణే. రెండోది, ఆయన మొన్నే క్యాడర్ని ఒక రకంగా రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్. నేను ఒక్కడనే మాట్లాడాలా, మీరెవరూ మాట్లాడరా అని కోప్పడ్డాడు ఆయన. మనం ఏం చెయ్యట్లేదు అనుకుంటున్నారు అని అనిపించిన తర్వాతే పంతం నానాజీ వాడొచ్చి ఇక్కడ పోటీ చేస్తాడా అని అన్నాడు. మరి వాడొచ్చి అని మాట్లాడటం అనేది డెమోక్రసీనా అనేది ఆయన వివరణ ఇవ్వాలిగా నాయకుడు గారు. అలాగే బాలినేని గారు అక్కడ తెగబడి మాట్లాడారు ఒంగోలులో. కాబట్టి ఈ క్రమంలో క్యాడర్ కూడా మనం ఏమీ చేయటం లేదని నాయకుడు భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదని భావించినందుకు కదా ప్రతి నాయకుడు రోడ్డు మీదకి వచ్చి, ఈవెన్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా ఆయన కూడా మాట్లాడారు కదా. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతే ఎక్కడ పార్టీ పదవులు పోతాయో, పార్టీలోంచి సభ్యత్వం బర్తరఫ్ అవుతుందో అనే భయంతో ప్రెస్ మీట్లు పెట్టారు అందరూ బాధ్యతగా ఒక రికార్డు కోసం. అదే పద్ధతిలో క్యాడర్ కూడా ఒక రికార్డు కోసం ఏదో ఒకటి చేయాలి మనం, లేకపోతే నాయకుడు మన పట్ల తీవ్రమైన అసహనంతో ఉన్నాడు అనేటువంటి ఆవేదన నుంచి దాడులు చేశారు. అంటే ఒక రకంగా ఈ దాడులకి, ఆ మాటలకి, పంతం నానాజీ మాట్లాడిన మాటలకి, ఇక్కడ పిఠాపురంలోను మచిలీపట్నంలోను జరిగిన దాడులకి వారే కారణం. వారే ప్రవోక్ చేశాడు క్యాడర్ని, నాయకత్వాన్ని. కాబట్టి బాధ్యత అయిందే. ఈ జరుగుతున్న దాడులకి బాధ్యత నేరుగా పవన్ కళ్యాణ్ గారిదే. వారు ఒక వివరణ ఇస్తే బాగుంటుంది, ఏది ప్రజాస్వామ్యము ఏది కాదు. అలాగే తాము మాట్లాడిన మాటలు సబబా కాదా. ఇప్పుడు సోషల్ మీడియాలో వారు మాట్లాడినట్లుగా కొన్ని వారి గొంతుతోనే సర్క్యులేట్ అవుతున్నాయి. అవి వారు మాట్లాడారా లేకపోతే అది ఏఐ క్రియేషనా అనే దాని మీద ఒక వివరణనిచ్చి ఆ మాటలు సబబే అన్నప్పుడు ఈ మాటల్ని ఆ మాటల్ని బేరీజు వేసుకుని అలా మాట్లాడితే తప్పు లేదనుకుంటే ప్రజలు పోని ఆ స్కేల్ తీసుకుని మాట్లాడతారు. అలా చాలా వివరణలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే పవన్ కళ్యాణ్కి ఉంది. ఓపెన్గా ఒకటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మేం చేసేది మాత్రమే సంసారం అంటున్నాడు ఆయన. ఇది దారుణం. ఇది అన్డెమోక్రటిక్ కన్నా కానీ ఆయన అంగీకరించేలా లేడు. ఇప్పుడు మేం వ్యవహరించేదే ప్రజాస్వామ్యం అంటాడు ఆయన. అరెస్టులు చేయటము, చంపేయటము, కేసులు పెట్టడము, మనోభావాలు 80 ఊళ్ళల్లో గాయపడతాయి. ఇప్పుడు రేపు పొద్దున ఇంకెవడైనా అరెస్ట్ అయితే 80 ఏరియాల్లో మనోభావాలు గాయపడితే ఏంటి పరిస్థితి? కాబట్టి మరి రాయలసీమలో కూడా గాయపరుస్తాడేమో రేపో ఎల్లుండో రావణ్కి సంబంధించి. అనంతపురంలో ఒక పీటీ వారెంటు, లేకపోతే అటు ఉత్తరాంధ్ర చివర టెక్కల దగ్గర ఒకటి, ఇలా 8 మూలల్లో పెట్టి పడేస్తే వీటి చుట్టూ తిరగటానికే జీవితం అయిపోతుంది. అదే టార్చర్, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఈ కేసులు అన్నిటినీ కోర్టు ఒక కేసుగా పరిగణించే అవకాశం లేదా? అంటే ఇవన్నీ ఒకే తరహా కేసులు కదా. ఒకే తరహా కేసులు కానీ వేరు చోట్ల నమోదయ్యాయి కాబట్టి అక్కడక్కడ ట్రయల్ జరుగుతుంది. అక్కడ జరిగే ప్రొసీడింగ్స్కి హాజరు కావాల్సి ఉంటుంది. వీటిని క్లబ్ చేసి ఒకే కేసుగా పెట్టమని హైకోర్టును వేడుకునే అవకాశం అయితే ఉంది క్లయింట్కి. అలా అడిగారు వారు ఇంతకుముందు, పోసాని వారు లాయర్లు అడిగారు. అది అవకాశం కొన్ని సందర్భాల్లో ఇచ్చిన చరిత్ర ఉంది, ఇవ్వని చరిత్ర కూడా ఉంది. కాబట్టి గ్యారంటీ లేవు దేనికి. వారు ఏం చేయదలుచుకుంటే వారు అలా చేసుకోవటమే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.